వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్ మ్యాథ్స్కి సంబంధించి మనకి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 14కి సంబంధించి మనకు 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. దానికి సంబంధించి ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనకి ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ అండి. డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. f of x ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 9 - x² ఇచ్చాడు. గివెన్ ఏమి ఇచ్చాడంటే మనకి గివెన్ ఫంక్షన్ f of x ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 9 - x² అండి. అంటే ఇక్కడ మనకి రూట్ f of x ఉంటే మనం ఎలా తీసుకుంటాం అంటే డొమైన్ ఫైండ్ అవుట్ చేయడానికి f of x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. అంటే 9 - x² గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. అంటే x ముందు రాస్తే మనకి మైనస్తో మల్టిప్లై చేస్తే x² - 1 - 9 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాయొచ్చు అంటే x + 3 ఇంటూ x - 3 అని రాయొచ్చండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండి. డొమైన్ అంటే మనకి ఈ వాల్యూస్ మధ్య ఉంటుంది కాబట్టి ఆల్ పాసిబుల్ వాల్యూస్ డొమైన్ ఆఫ్ f of x అండి. మనకి సెట్ కింద రాస్తే x బిలాంగ్స్ టు r -3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అండి. ఇది డొమైన్. అంటే రేంజ్ అంటే మనకి ఏవైతే వాల్యూస్ తీసుకున్నామో డొమైన్లో వాల్యూస్ అవుట్పుట్ వాల్యూస్ అండి. అవుట్పుట్ వాల్యూస్ అంటే మనకి ఇక్కడ పాజిటివ్ వాల్యూ 0 తీసుకుంటే మనకి మామూలుగా అయితే 9 వస్తుంది. అలాగే 1 తీసుకుంటే 8 వస్తుందండి. అంటే పాజిబుల్ దీంట్లో ఉన్న పాజిటివ్ వాల్యూసే తీసుకోవాలి. కాబట్టి రేంజ్ అంటే మనకి అవుట్పుట్ వాల్యూస్ అండి. వచ్చే అవుట్పుట్ వాల్యూస్ మనకి ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మనకి అవుట్పుట్ వాల్యూస్ ఎక్కడంటే x సచ్ దట్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అవుతుందండి. ఇది మనకి రేంజ్ అవుతుంది. అలాగే రెండోది వచ్చి f of x ఈజ్ ఈక్వల్ టు x³ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ f of 5 - f of 1/5 - 1 అండి. ఇక్కడ f of x ఈజ్ ఈక్వల్ టు x³ ఇచ్చాడు. ఇక్కడ f of 5 అంటే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. 5⁻³ అంటే 125. అలాగే f of 1 అంటే ఇక్కడ వాల్యూ రాయాలి. 1³ అంటే 1 అండి. అలాగే f of 5 - f of 1/5 - 1 అండి. అంటే f of 5 అంటే 125 - 1/4 అండి. ఇక్కడ 124/4 అంటే 31 అవుతుంది ఆన్సర్. ఇది మనకు ఆన్సర్ అండి. 3 అండి. ద సెట్ ఏ హ్యాజ్ 3 ఎలిమెంట్స్ అండ్ సెట్ బి 3, 4, 5 ఇచ్చాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A × B అని అడుగుతున్నాడు అండి. మనకి సెట్ ఏలో 3 ఎలిమెంట్స్ ఇచ్చాడు. సెట్ బిలో మనకు ఒక సెట్ ఇచ్చాడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A × B అని అడుగుతున్నాడు. సొల్యూషన్ చూద్దామండి. ఇక్కడ గివెన్ సెట్ ఏ హ్యాజ్ 3 ఎలిమెంట్స్ అండి. 3 ఎలిమెంట్స్ అయితే మనకి ఏం రాస్తామంటే n of A ఈజ్ ఈక్వల్ టు 3 అని రాస్తామండి. అలాగే బి అనే సెట్లో మనకి గివెన్ 3, 4, 5 ఇచ్చాడు. అంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయండి. అంటే n of B ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A × B అన్నాడు. నెంబర్ A × B ఈజ్ ఈక్వల్ టు n of A ఇంటూ ఫార్ములా అండి. n of B అంటే 3 × 3 అవుతుంది. అంటే 9. n of A × B ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A × B అండి. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A × B అండి. ఇది మనకి 4 అండి. పి అనే మనకు ఒక సెట్ ఇచ్చాడు. ఫ్రమ్ ద సెట్ P × P అన్నాడు. మనం ఫస్ట్ గివెన్ సెట్ P ఈజ్ ఈక్వల్ టు 1, 2 అండి. మనం P × P రాద్దాం ఫస్ట్. P × P అంటే 1, 2 × 1, 2 అండి. ఆర్డర్ పెయిర్ కింద రాస్తే మనకి 1, 1 అలాగే 1, 2 అలాగే 2, 1 2, 2 అండి. ఇది P × P అండి.
మళ్ళీ అగైన్ మనం ఏం చేయాలంటే పీ క్రాస్ పీ రాయాలి. అంటే దీనికి మళ్ళీ 1, 1 1, 2 2, 1 2, 2 క్రాస్ 1, 2 అండి. ఇప్పుడు ఎలిమెంట్స్ రాస్తే 1, 1 అండి, అలాగే 1, 1, 2 అండి, అలాగే 1, 2, 1, అలాగే 1, 2, 2 అండి. ఇక్కడ మళ్ళీ ఎలిమెంట్ 2, 1, 1 అండి, 2, 1, 2 అలాగే 2, 2 1 అండి, 2, 2 2 అండి. ఇది మనకి పీ క్రాస్ పీ అవుతుంది. మనకి ఒక సెట్ ఇచ్చి మనకి ఇక్కడ పీ క్రాస్ పీ అంటే మనకి మామూలుగా అయితే కార్టేషియన్ ప్రోడక్ట్లో పీ క్రాస్ పీ రాస్తాం. ఇక్కడ మనకి పీ క్రాస్ పీ ఇచ్చాడు. మనకి ఆర్డర్ పేర్స్ ఇలా రాయాలండి. The function T which maps temperature in degree Celsius into temperature in degree Fahrenheit is defined by T of C is equal to 9C/5 plus 32 అండి. మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే T of 0, T of 28 to T of -10 అండి. ద వాల్యూ ఆఫ్ C వెన్ T of C is equal to 212 అని ఇచ్చాడు. మనకి ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చాడంటే T of C ఇచ్చాడండి. T of C is equal to 9C/5 plus 32 అండి. ఇక్కడ మనం ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ సి ఉన్న ప్లేస్లో మనం 0 పెట్టుకోవడం అండి. T of 0 అంటే ఇక్కడ 9/0/5 plus 32 అండి. ఆన్సర్ ఇది 0 అయిపోతుంది కాబట్టి 32 అండి ఆన్సరు. అలాగే T of 28 అండి, వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 9 × 28/5 plus 32 అండి, వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం కట్టేస్తే మనకి ఇక్కడ 72, 28 × 9 అండి, 72, 7, 25, 252 అండి. ఎల్సిఎం 5 అవుతుంది, 252. 32 × 5 అండి, 10, 160 అండి. ఇక్కడ 160 యాడ్ చేసేస్తే మనకి 2, 1, 412/5 అవుతుంది. ఇక్కడ T of 28 అండి. T of -10 అంటే ఇక్కడ 9 × -10/5 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే వాల్యూ +32. ఇక్కడ మనకి 2 టైమ్స్ పోతుంది అంటే -18 + 32 అండి. అంటే వాల్యూ 18 నుంచి 14 అవుతుంది. T of 10 అండి. అలాగే ద వాల్యూ ఆఫ్ C వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నాడు. T of C ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడంటే ఇక్కడ 4th 1 అండి, ఇదేమో 1, ఇది 2, ఇది 3 అండి. 4th 1 వచ్చి మనకి T of C ఈజ్ ఈక్వల్ టు 212 ఇచ్చాడు. T of C అంటే మనకి ఒక ఇచ్చాడు కాబట్టి 9C/5 plus 32 ఈజ్ ఈక్వల్ టు 212 అండి. ఇక్కడ మనకి 9C/5 - 212 - 32 అండి. 32 తీసేస్తే మనకి ఇక్కడ 180 వస్తుంది. 9C/5 ఈజ్ ఈక్వల్ టు 180. ఇక్కడ C ఈజ్ ఈక్వల్ టు 180 × 5/9 అండి. అంటే ఇది ఎన్ని టైమ్స్ పోతుందంటే 20 టైమ్స్ 100. C ఈజ్ ఈక్వల్ టు 100 అండి ఆన్సర్. ఇది ఒక్కసారి 4 మార్క్స్ కూడా ఇవ్వచ్చండి. మనకి కొద్దిగా అంటే 4 బిట్లు ఉన్నాయి కాబట్టి 4 మార్క్స్ కూడా ఇచ్చి 2 మార్క్స్లో రాసామండి. ఇది క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ f of x ఈజ్ ఈక్వల్ టు x² + 2x + 1 మనకి x² - 8x + 12 అండి. గివెన్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడంటే మనకి f of x ఈజ్ ఈక్వల్ టు x² + 2x + 1 x² - 8x + 12 అండి. మనకి ఇచ్చిన ఫంక్షన్ ఎలా ఉందంటే f of x / g of x అండి. అంటే ఇక్కడ మనం
ఇక్కడ g ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఇక్కడ ఈ వాల్యూస్ 0కి ఈక్వల్ కాకూడదు. అంటే రియల్ నెంబర్స్లో ఎక్సెప్ట్ దీస్ వాల్యూస్ అండి. అంటే మనం దీనికి ఏం చేస్తామంటే మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తామండి ఏ వాల్యూస్ వద్ద అనేది రియల్ నెంబర్స్లో. ఇక్కడ మనకి మామూలుగా 6x మైనస్ 8x అండి ప్లస్ 12. ఇక్కడ మామూలుగా ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి x ఇంటూ x మైనస్ 6 మైనస్ 2 కామన్ తీస్తే x మైనస్ 6 అండి. అంటే x మైనస్ 6 ఇంటూ x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 6 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు 2 అండి. అంటే ఎక్సెప్ట్ దీస్ వాల్యూస్ అండి. f ఆఫ్ x ఈజ్ assume all real values except these values of x అండి. వాల్యూస్ ఆఫ్ x అంటే డొమైన్ అంటే మనం ఏం రాస్తామంటే డొమైన్ ఇక్కడ మనకి రియల్ నెంబర్స్ అన్నిటి వద్ద అవుతుంది. కాకపోతే 6, 2 వద్ద ఎక్సెప్ట్ దీస్ వాల్యూస్ అండి. కాబట్టి డొమైన్ అంటే మనకి కింద ఉన్న దానికి మనకి ఎక్సెప్ట్ దీస్ వాల్యూస్ అండి. అంటే నాట్ ఈక్వల్ టు 0 అయితే పోతే మనకి ఏమవుతుందంటే x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 6 వస్తుందండి. x ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకుంటే 0 వస్తుంది. కాబట్టి అన్డిఫైన్డ్ అవుతుంది. మనకి డొమైన్ అంటే మనకి డిఫైన్ అయ్యి వాల్యూసే రాయాలి. కాబట్టి డొమైన్ ఈజ్ r మైనస్ 6, 2 అండి. ఇది డొమైన్ ఫైండ్ అవుట్ చేయడం. 7th వన్ అండి. ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ద రియల్ ఫంక్షన్ f ఈజ్ డిఫైన్డ్ బై f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు mod x మైనస్ 1 అండి. గివెన్ ఫంక్షన్కి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే డొమైన్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఫంక్షన్ f ఆఫ్ x ఈజ్ డిఫైన్డ్ మనకి ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ x అండి. అంటే మనకి ఏ వాల్యూ తీసుకున్నా ఇది డిఫైన్ అవుతుంది. అంటే మనకి ఇన్పుట్ వాల్యూ ఇఫ్ f ఆఫ్ x ఈజ్ డిఫైన్డ్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ x అండి. రియల్ వాల్యూస్ ఆఫ్ x అండి. కాబట్టి మనకి f ఆఫ్ x ఏమవుతుందంటే డొమైన్ ఆఫ్ f ఆఫ్ x ఏమవుతుందంటే r అవుతుంది. రియల్ వాల్యూస్ అన్నింటి వద్ద ఇది డిఫైన్ అవుతుంది. రేంజ్ అంటే మనకి x గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు మనకి mod x మైనస్ 1 ఏమవుతుందంటే ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. x లెస్ దెన్ 1 అయినప్పుడు mod x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ x ప్లస్ 1 ఇది గ్రేటర్ దాన్ 0 అవుతుందండి వాల్యూ. కాబట్టి మనకి రేంజ్ ఆఫ్ f ఆఫ్ x అంటే మనకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 రియల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. రేంజ్ ఆఫ్ f ఆఫ్ x అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. 0 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూ కాబట్టి ఇది రేంజ్ అండి. లెట్ n బి ద సెట్ ఆఫ్ ఆల్ నేచురల్ నెంబర్స్ అండ్ ద రిలేషన్ r ఈజ్ డిఫైన్డ్ ఆన్ సచ్ దట్ r ఈజ్ ఈక్వల్ టు మనకి సెట్ ఆఫ్ ఆల్ x, y, y ఈజ్ ఈక్వల్ టు 2x, x, y బిలాంగ్స్ టు n అండి. వాట్ ఈజ్ ద డొమైన్, కోడొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ r. మనకి ఒక రిలేషన్ ఇచ్చాడండి. ఆ రిలేషను మనకి డొమైన్, కోడొమైన్, రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ రిలేషన్ ఏమి ఇచ్చాడంటే మనకి r ఈజ్ ఈక్వల్ టు x, y అండి. y ఈజ్ ఈక్వల్ టు 2x అండి. xy బిలాంగ్స్ టు దీంట్లో అంటే నేచురల్ నెంబర్స్. ఇక్కడ మనకి డొమైన్, కోడొమైన్ అండ్ రేంజ్ అండి. ఇక్కడ xy బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్స్. అంటే మనం మామూలుగా అయితే ఇక్కడ మనకు ఆర్డర్ పేర్ మనం మామూలుగా అయితే రిలేషను ఇక్కడ ఇది నేచురల్ నెంబర్స్ అండి. ఇక్కడ నేచురల్ నెంబర్స్ xy బిలాంగ్స్ టు ఎలా ఉండాలంటే మనకు ఆర్డర్ పేరు ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అయితే మనకి ఇక్కడ కూడా నెంబర్స్ ఎలా ఉంటాయంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండి. అంటే మనకి మామూలుగా ఇదేమో డొమైన్, ఇది కోడొమైన్ అండి. అంటే ఇక్కడ మనకి ఆర్డర్ పేర్ రాస్తే ఇక్కడ 1 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 2x కాబట్టి 2 అవుతుంది. 2 తీసుకుంటే 4 అవుతుంది. 3 తీసుకుంటే 6 అవుతుంది. 4 తీసుకుంటే 8 అవుతుందండి.
అంటే డొమైన్ ఆఫ్ ఆర్ అంటే మనకి న్యాచురల్ నెంబర్స్ అవుతాయండి. ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ కాబట్టి డొమైన్ అంటాం. అలాగే కోడొమైన్ అండి. కోడొమైన్ ఆఫ్ ఆర్ అంటే మనకి ఇది కూడా న్యాచురల్ నెంబర్స్ అవుతాయండి కోడొమైన్లో. అలాగే రేంజ్ అంటే మనకి అవుట్పుట్ వాల్యూస్ ఏ అయితే అసైన్ అయినాయో అవి రేంజ్ అంటాం. రేంజ్ ఆఫ్ ఆర్ అంటే ఇక్కడ సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. సెట్ ఆఫ్ ఆల్ అంటే మనకి ఏ అయితే 2, 4, 6, 8 అయినాయి కాబట్టి సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అని రాయాలండి. న్యాచురల్ నెంబర్స్ అని రాయాలి. BERS న్యాచురల్ నెంబర్స్. ఇది మనకి డొమైన్, కోడొమైన్, రేంజ్ అండి. లెట్ ఆర్ బి ద రిలేషన్ ఆన్ జెడ్ డిఫైన్డ్ బై మనకి రిలేషన్ ఏమి ఇచ్చాడంటే ఆర్డర్ పేర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ అండి. A - B ఈజ్ ఎన్ ఇంటిజర్. ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ అన్నాడు. మనకి ఇక్కడ రిలేషన్ ఏమి ఇచ్చాడంటే ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ A - B ఈజ్ ఇంటిజర్ అని ఇచ్చాడండి. యాన్ ఇంటిజర్ అంటే మనకి ఇక్కడ డొమైన్ అంటే మామూలుగా అయితే ఇంటిజర్స్ తీసుకుంటే మనకి A - B ఈజ్ అన్ ఇంటిజర్ అండి. కాబట్టి రిలేషన్ మామూలుగా అయితే డొమైన్ ఏమవుతుందంటే డొమైన్ ఆఫ్ ఆర్ అండి. ఆర్ అంటే మనకి ఇక్కడ జెడ్ అవుతుందండి. అలాగే రేంజ్ కూడా ఏమవుతుందంటే మనకు అవుట్పుట్ వాల్యూ రేంజ్ ఆఫ్ ఆర్ అన్న మనకి వచ్చే వాల్యూస్ ఇంటిజర్సే అవుతాయండి. మామూలుగా అయితే మనకి ఇంటిజర్స్లో వాల్యూస్ తీసుకుంటే A - B ఇంటిజరే అవుతుంది. A - B ఈజ్ అన్ ఇంటిజర్ అని ఇచ్చాడు కాబట్టి మనకు వచ్చే వాల్యూ కూడా ఇంటిజరే అవుతుంది. డొమైన్, రేంజ్ సేమ్ అవుతుందండి. డొమైన్ అంటే అవుట్పుట్, మామూలుగా అయితే ఇన్పుట్ వాల్యూ, రేంజ్ అంటే అవుట్పుట్ వాల్యూ అండి. ఇది మనకి రెండు డొమైన్ జెడ్ అవుతుంది. అలాగే ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ A to B అండి. మనకి గివెన్ A ఈజ్ ఈక్వల్ టు 1, 2 అలాగే బి అనే సెట్ 3, 4 అండి. నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ A to B అండి. A క్రాస్ B రాద్దాం మనం ఫస్ట్. అంటే 1, 2 అలాగే 3, 4 అండి. ఇక్కడ మనం క్రాస్ ప్రొడక్ట్లో 1, 3 అలాగే 1, 4 అలాగే 2, 3 2, 4 అండి. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A క్రాస్ B ఈజ్ ఈక్వల్ టు 4 అండి. అంటే ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అండి. ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈజ్ 2^4 అవుతుంది. అంటే 16 అండి. ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ అన్న మనకి ఎన్ని అవుతాయంటే నెంబర్ ఆఫ్ రిలేషన్స్ RELATIONS రిలేషన్స్ ఫ్రమ్ A to B అండి. ఇది 2^4 అవుతాయి. అంటే 16. అంటే మామూలుగా అయితే మన A క్రాస్ Bలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఆర్డర్ పేరును ఒక ఎలిమెంట్ కింద ట్రీట్ చేయాలండి. 1, 2, 3, 4. మనకి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అంటే 2^n అండి ఫార్ములా. ఎలిమెంట్స్ 4 ఉన్నాయి కాబట్టి 2^4 అంటే 16. ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ A to B అంటే 2^4 అండి 16. ఇది రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ 2 మార్క్స్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 14 అండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.